అందరికీ ఫ్రెండ్స్, అసలు ఈ హేమ గారికి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదండి. ఏంటో నా ఎంట పడుతుంది, నా బాధలో నేను పడుతుంటే నిన్నేదో చెప్పే అనింది అయిపోయింది, నాకంటే ఎక్కువ కుడతానంది. మరి ఎక్కువ కుట్టేటప్పుడు సోమరిపోతే ఎలా అయ్యిద్ది? తను ఎందుకు అసలు అలా రియాక్ట్ అయింది? అంతే కదా, నీకంటే ఎక్కువ కుడతాను నేను, ఇల్లు వాకిలు అన్నీ చూసుకుంటాను, కాస్త పిల్లల్ని పట్టించుకో, ఇంటిని పట్టించుకో, దైవాన్ని పట్టించుకో అని అంటుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చూడండి, నా మొహాన కుంకుమ బొట్టే ఎక్కువ ఉండిద్ది. దైవాన్ని పట్టించుకోకపోతే నేను కుంకుమ ఎలా పెట్టుకుంటున్నానండి? అలాగే పిల్లల్ని పట్టించుకో అంటుంది. ఫస్ట్ నుంచి అసలు హేమ గారు మా వీడియోలు అసలు చూసారా అండి? మీరు నా సబ్స్క్రైబర్స్ని, నా వీడియోస్ చూసే సిస్టర్స్ని ఎవరినైనా అడిగి చూడండి, తను పిల్లల్ని పట్టించుకోదు, ఇల్లు పట్టించుకోదు, తనకు దైవభక్తి అనేది లేదు అని ఒక్కరి చేత చెప్పించిన మీరు ఏమన్నా కూడా నేను పడతాను. అలా కాకుండా కామెంట్స్ అనేవి పాజిటివ్గా వచ్చినాయి అనుకోండి, అప్పుడు తప్పు మీదయ్యిద్ది. నా మంచికే చెప్పానని అంటున్నారు. నా మంచి చెప్పడానికి అసలు మీరెవరు? నేనేం చేశానని నాకు మంచి చెప్తాను మీరు? మీ మంచి మీరు చూసుకోండి, నీ ఫ్యామిలీ ముచ్చట నువ్వు చూసుకో. నాది నాకు తెలుసు, ఎలా కష్టపడుతున్నాను, ఎలా హ్యాండిల్ చేస్తున్నాను అనేది నాకే తెలుసు. డాక్టర్లు కూడా మెచ్చుకున్నారు నన్ను నా కొడుకు విషయంలో. ఎలా హ్యాండిల్ చేస్తున్నావమ్మా బాబుని అంటే, హాస్పిటల్కి పోయినప్పుడు మొత్తం చెప్పాను, నేను ఇలా మిషన్ కుడతాను, ఇలా బాబుని చూసుకుంటాను, ఇలా చేసుకుంటానండి అని చెబితే ఆయనే హ్యాట్సప్ చెప్పాడు నాకు. డబ్బు ముఖ్యం కాదంటున్నావు, డబ్బు ఎందుకు ముఖ్యం కాదు? డబ్బు లేకపోతే ఎలా బ్రతకాలో చెప్పు. తిన్నా తినకపోయినా నెలకి 35,000 రూపాయలు కట్టాలండి. ఎంతో కష్టపడితే కానీ ఆ డబ్బు మాకు రావడం లేదు. మరి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము? మరి నువ్వు వచ్చి కట్ అయితే నా బదులు నా అప్పులు నువ్వు కట్టు, అప్పుడు నేను గమ్ముకుంటాను. అంతేకాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు, ఏదొస్తే అది మాట్లాడటం కాదు. ఫస్ట్ తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, తను ఎంత కష్టపడుతుంది, ఇంత కష్టం అసలు ఎందుకు పడుతుంది, బాబు ఎందుకు అలా ఉన్నాడు అని నిజంగా మా ఛానల్ చూసి మా గురించి తెలిసిందానివి అయితే నువ్వు ఇలా మాట్లాడవు. నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. నేను అందుకే రిప్లై అనేది ఇస్తున్నానండి. తనకు అసలు నిజంగా రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు, కానీ ఇస్తున్నానంటే దాని వెనక నేను ఎంత బాధపడుతున్నానో అర్థం చేసుకోండి. ఇవన్నీ చేయటం ఎందుకు చేస్తున్నాము చెప్పండి? ఆల్రెడీ బిజినెస్లో లాస్ అయ్యామండి, ఇన్ని అప్పులుండి అని చెప్పుకుంటూ వచ్చాను కదా. ఏదో నాకు చేతనైంది నేను చేసుకుంటున్నాను. వీలైతే సపోర్ట్ చేయాలి, కానీ ఇట్లా ఏదో ఒక వంకలు పెట్టేది ఎందుకండి? ఇప్పటి వరకు అయితే హేమ గారు మంచిగానే చెప్పాను. మళ్ళీ మీ నుంచి కామెంట్ వచ్చిందంటే మాత్రం నేను ఇంకా వేరేలాగా మీకు సమాధానం చెప్తాను. అర్థం చేసుకొని, మనిషిని అర్థం చేసుకొని ఇష్టమైతే సపోర్ట్ చెయ్యి, కష్టమైతే అసలు చూడమాకు. చూసి కుళ్ళుతోటి మాత్రం ఇలా చెయ్యకు, ఓకేనా?